अम्मू हिंदी विद्यालय को आप सभी को स्वागत है। आज मैं 10वीं कक्षा की पाठ बताती हूँ। आज हमारा पाठ है जल ही जीवन है అంటే నీరే జీవితం। కవి శ్రీ ప్రకాష్। ఉన్ముఖీకరణ చూడండి, ఇక్కడ ఏం రాస్తుంది, దైనిక్ భాస్కర్ ఏక్ పేడ్ ఏక్ జిందగీ। ఇక్కడ ఒక వ్యక్తి రెండు చేతులతో మొక్కలు పట్టుకున్నట్టు కనిపిస్తుంది। నెక్స్ట్ ప్రశ్న, యహ్ విజ్ఞాపన కిస్కే బారే మే హై, ఈ ప్రకటన దేనికి సంబంధించింది? ఇది ఈ ప్రకటన చెట్లకు సంబంధించినది। యహ్ విజ్ఞాపన కిస్ సమాచార పత్రిక హై, ఈ ప్రకటన ఏ వార్తాపత్రికకి ఇవ్వబడింది? दैनिक భాస్కర్ ఇవ్వబడింది। ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై, దీనివల్ల మనకు ఎటువంటి సందేశం లభిస్తుంది? ఇప్పుడు చూడండి, ఏక్ పేడ్ ఏక్ జిందగీ అని రాస్తుంది। అంటే జీవితంలో వ్యక్తి కనీసం ఒక మొక్కనైనా నాటాలి అని దాని అర్థం। ఉద్దేశ్య, జల్ हमारे जीवन का एक प्रमुख आधार है, నీరు మన జీవితానికి ఒక ప్రముఖమైన ఆధారం। पानी का सही उपयोग करके आने वाली पीढ़ियों के लिए बचा कर रखना चाहिए, నీటిని మనం సరైన పద్ధతిలో ఉపయోగించుకొని వచ్చే తరాలకు నీటిని దాచి ఉంచాలి। इन विषय को लेकर पानी का महत्व व उपयोग और पानी संबंधी जानकारी दी जा रही है, ఈ విషయం తీసుకుని నీటి గొప్పతనాన్ని, ఉపయోగాన్ని మరియు నీటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు। నెక్స్ట్ విధా విశేష్, జల్ హీ జీవన్ హై వహ్ ఏ కహానీ పాఠ హై, జల్ హీ జీవన్ అనేది ఒక కథా పాఠం, ఒక కథ। ఇస్ కహానీ మే వే సభీ తత్వ హై జో ఏక్ ఆదర్శ కహానీ మే హోనే చాహియే, ఈ కథలో అన్ని ఆదర్శ లక్షణాలు ఉన్నాయి। यहाँ भविष्य में घटने वाली काल्पनिक घटनाओं को आधार बनाकर जल के महत्व को और अधिक बढ़ा दिया है। यह सच है कि कहानी सदा बच्चों की प्यारी विधा रही है, इसी कारण जल का महत्व इस विधा में प्रस्तुत किया जा रहा है। ఈ కథలో ఒక ఆదర్శకతకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి। ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, ఊహాత్మక సంఘటనల ఆధారంగా నీటి గొప్పతనాన్ని చెప్పారు, అలాగే నీటి గొప్పతనాన్ని మరింత ఎక్కువగా చేశారు। కథ అనేది పిల్లలకు ప్రియమైన విధి అనేది సత్యం, అందుకే నీటి గొప్పతనాన్ని ఈ విధి ద్వారా చెప్పడం జరిగింది। లేఖక్ పరిచయ్ అంటే కవి పరిచయం। శ్రీ ప్రకాష్ हिंदी के जाने माने लेखक है, इन्होंने विज्ञान विषय संबंधी ढेर सारे निबंध लिखे हैं, इनके निबंध विचारोत्तेजक है। प्रस्तुत रचना संचार माध्यमों के लिए विज्ञान नामक पुस्तक से ली गई है। దీని అర్థం ఏమిటంటే, శ్రీప్రకాష్ గారు హిందీలో ప్రసిద్ధి చెందిన రచయిత। ఈయన విజ్ఞాన విషయానికి సంబంధించినటువంటి చాలా వ్యాసాలు రాశారు। ఈయన వ్యాసాలు ఆలోచించేటివిగా ఉంటాయి, అంటే ఈయనకే నిబంధ విచారోత్తేజక్ హై అంటే ఆలోచింపజేసేటివిగా ఉంటాయి। ప్రస్తుత రచన సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే పుస్తకం నుంచి స్వీకరించబడింది। ఓకే బచ్చో। నెక్స్ట్ విషయ ప్రవేశ్, దునియా की सभी భాషాओं में जल के अलग अलग नाम है, ప్రపంచంలోని అన్ని భాషల్లో నీటికి వేరువేరు పేర్లు ఉన్నాయి। కింటు సబ్కి ప్యాస్ ఏక్ హై, కానీ అందరి దాహం ఒకటే। జల్ కే బినా జీవన్ కి కల్పన కర్నా అసంభవ్ హై, నీరు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం అసంభవం। జల్ మే జీవన్ బస్తా హై, నీటిలోనే జీవితం ఉంది। और जीवन में जल का महत्व है, అంటే మన జీవితంలో నీటికి ఉండే మహత్వం ఉంది। प्रस्तुत पाठ में इसी विषय को उजागर करने का प्रयास किया गया है, ప్రస్తుత పాఠంలో ఈ విషయాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నం చేశారు। अब पाठ शुरू करें, ఇప్పుడు పాఠం స్టార్ట్ చేద్దాం। 21वीं सदी का अब अंत होने वाला था और 22वीं सदी की शुरू आता, అంటే 21వ శతాబ్దం ముగిసి 22వ శతాబ్దం ప్రారంభమైంది। పృథ్వీ పర్ మానవునే కాఫీ ప్రగతి కర్ లీ థీ, ఈ భూమి మీద మనిషి ఎంతో అభివృద్ధి చేశాడు। జనసంఖ్య పర్ నియంత్రణ కర్ లియా థా, అంటే జనాభాను కూడా అదుపులో ఉంచాడు। పర్యావరణకి సమస్యకు లగ్భగ్ హల్ కర్ లియా గయా థా, పర్యావరణ సమస్యను కూడా దాదాపు పరిష్కరించాడు। లోగ్ సుఖ్ చైన్ సే రహ్ రహే తే, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ ఉన్నారు। అచానక్ ఏక్ దిన్ సమాచార్ పత్ర మే ఏక్ ఖబర్ ప్రకాశిత్ హుయి, అకస్మాత్తుగా ఒకరోజు వార్తాపత్రికలో ఒక వార్త
వెలుగులోకి వచ్చింది. జిసే పడ్కర్ లోగ్ ఆశ్చర్యచకిత్ హో గయే. అది చదివి ప్రజలు ఆశ్చర్యపోయారు. इस खबर के अनुसार एक सर्वेक्षण में बताया गया कि पृथ्वी पर निरंतर पानी की कमी होती जा रही है. ఆ వార్త ప్రకారం ఏంటంటే సర్వేలో ఏం తేలిందంటే భూమి మీద నీరు తగ్గిపోతుందని చెప్పారు. ఆ వార్త ప్రకారం సర్వేలో वैज्ञानिक भूवैज्ञानिक थे. वे अपने दोस्तों के साथ बगीचे में बैठे पानी की समस्या पर चर्चा कर रहे थे. వైజ్ఞానికులు భూవైజ్ఞానికులు వాళ్ళకు స్నేహితులతో కలిసి తోటలో కూర్చొని ఈ సమస్య గురించి చర్చిస్తూ ఉన్నారు. కుछ देर बाद शाम डल गई और सभी लोग अपने अपने घर चल गए. కొంతసేపటికి సాయంత్రం అయిపోయింది. అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश वहीं लॉन पर बैठे आकाश की ओर देखकर कुछ सोच रहे थे कि अचानक उनकी नज़र एक तारे पर पड़ी जो नाचता हुआ पृथ्वी की ओर आ रहा था. ప్రొఫెసర్ దీపేష్ గారు గడ్డి మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన కంటికి ఒక నక్షత్రం కనిపించింది. అది నృత్యం చేస్తూ భూమి వైపు వస్తూ ఉంది. పృథ్వీ పర్ ఉతరతే ఉతరతే వహ్ పునః ఆకాశ్కి ఓర్ ముడ్ గయా. అది భూమి మీదకి వచ్చి మళ్ళీ వెంటనే ఆకాశం వైపు వెళ్ళిపోయింది. ఓ యహ్ తో కోయి యాన్ హై పర్ పృథ్వీ పర్ ఐసే యాన్ కా అభి ఆవిష్కార్ హీ నహీ హువా హై. వాహ్, ఇది ఏదైనా వాహనమా? భూమి మీద ఇటువంటి వాహనం అయితే ఇంతవరకు ఎవరు ఆవిష్కరించలేదు. ఫిర్ యహ్ యాన్ కహా సే ఆయా. మరైతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాహనం? ఇస్ ప్రశ్న కా ఉత్తర్ కుछ समझ में आने पर प्रोफेसर दीपेश के होश उड़ गए और दौड़े दौड़े अपने कमरे में चले गए. ఈ ప్రశ్నల గురించి అతను ఆలోచిస్తూ ఉన్నాడు కాసేపు. తర్వాత వెంటనే దీపేష్ తెలివిలోకి వచ్చి పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. उन्होंने अपने मित्र प्रोफेसर विकास को फ़ोन किया और अपने घर बुलाकर सारी बात बताई. ఆయన గదిలోకి వెళ్ళి ఫోన్ చేసి తన మిత్రుడైనటువంటి వికాస్కి ఫోన్ చేసి పిలిపించాడు. ఇంటికి పిలిపించి జరిగిన విషయం మొత్తం ఎవరికి చెప్పాడు? వికాస్కి చెప్పాడు. प्रोफेसर दीपेश की बातें सुनकर प्रोफेसर विकास को ज़्यादा आश्चर्य नहीं हुआ. ప్రొఫెసర్ దీపేష్ గారి మాటలు విని వికాస్ గారికి పెద్ద ఆశ్చర్యం అయితే కలగలేదు. क्योंकि वे ब्रह्मांड के अन्य ग्रहों पर जीवन की खोज में लगे हुए थे. అంటే ఎందుకంటే ఆయన ఈ సృష్టిలోని మిగతా గ్రహాల మీద జీవించడానికి పరిశోధనలు చేస్తున్నాడు. उन्हें विश्वास था कि इस अनंत ब्रह्मांड में हम अकेले नहीं है. ఆయన నమ్మకం ఏమిటంటే ఈ అనంతమైన సృష్టిలో మనం ఒంటరి వాళ్ళం కాదు. కిసీ నా కిసీ గ్రహ పర్ జీవన్ జరూరీ హై. ఏదో ఒక గ్రహం మీద అయితే జీవించక తప్పదు. प्रोफेसर विकास अगली शाम को प्रोफेसर दीपेश के साथ उनके ही बाग में बैठकर प्रतीक्षा कर रहे थे. ప్రొఫెసర్ వికాస్ గారు మరుసటి రోజు సాయంత్రం దీపేష్ గారితో కలిసి ఆ తోటలో కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు. షాయద్ వహ అంతరిక్షయాన్ దుబారా ఇస్ రాస్తే సే గుజరే. బహుశా ఆ అంతరిక్ష వాహనము మరలా ఈ దారిలో ఏమైనా వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఉన్కా ఇంతజార్ కన్నా వ్యర్థ నహీ గయా. వాళ్ళ ఎదురు చూపులు వ్యర్థం కాలేదు. దుబారా వహ్ అంతరిక్షయాన్ ఉసి రాస్తే సే గుజారా. ఆ దారి గుండానే ఆ అంతరిక్ష వాహనం వచ్చింది. లేకిన్ వహ్ ఇస్ బార్ వాపస్ అంతరిక్షమే నహీ గయా. కానీ ఈసారి అది తిరిగి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. వహ్ బాగ్ మే హీ ఉతరా. అది ఆ తోటలోనే దిగింది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास आश्चर्यचकित हो उस यान को देखे रहे थे. దీపేష్ మరియు వికాస్ గారు ఆశ్చర్యంగా ఆ వాహనాన్ని చూస్తూ ఉన్నారు. దోనం సోచనే లగే కి యహ్ యాన్ యహా క్యో ఉతరా. ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ వాహనం ఇక్కడ ఎందుకు దిగింది. ఇస్ ప్రకార్ పృథ్వీ కా చక్కర్ లగానే కా క్యా మతలబ్ హో సక్తా హై. ఈ విధంగా భూమి మీద తిరగడానికి కారణం ఏమై ఉంటుంది, దాని అర్థం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. క్యా యహ్ కోయి జాసూసీ యాన్ హై. ఇది ఏమైనా గూఢాచారి వాహనమా? జో పృథ్వీ పర్ జాసూసీ కర్నే ఆయా హై. అంటే ఈ భూమి మీద ఏమైనా గూఢచర్యం చేయడానికి ఏమైనా తెలుసుకోవడానికి వచ్చారా అని ఆలోచిస్తున్నారు. యా పృథ్వీ పర్ కిసి హమేలీకి తయారీ కర్నే కే లియే. లేదా భూమి మీద ఏమైనా తయారు చేయడానికి వచ్చారా? క్యా హమ్ జైసే బుద్ధి జీవియోం కా వే అపహరణ కర్నా చాతే హై. లేకపోతే మాలాంటి తెలివిగల వారిని తీసుకురావడానికి దొంగలించడానికి ఏమన్నా వచ్చారా? ऐसे कई प्रश्न उनके दिमाग में बिजली की भांति दौड़ रहे थे.
ఇలాంటి చాలా ప్రశ్నలు వారి మెదడులో మెరుపుల్లాగా పరిగిస్తూ ఉన్నాయి. తబీ ఉస్ అంతరిక్ష యాన్ కా దర్వాజా ఖులా. అప్పుడే ఆ అంతరిక్ష వాహనం యొక్క తలుపు తెరుచుకుంది. ఔర్ ఏక్ మానవాకృతి బాహర్ ఆయి జో హూ పృథ్వీవాసియోం జైసా థీ లేకిన్ ఆకార్ మే బడీ థీ. అప్పుడే ఆ దర్వాజా అంటే తలుపు తెరుచుకుంది. ఒక మానవాకృతి గల ఆకారం బయటికి వచ్చింది. చూడటానికి అది భూమి మీద మనిషిలాగే ఉంది, కానీ ఆకారంలో చాలా పెద్దదిగా ఉంది. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास उस अंतरिक्ष यात्री को देखकर आश्चर्यचकित हो गए. ప్రొఫెసర్ దీపేష్ గారు మరియు వికాస్ గారు అది చూసి ఆ అంతరిక్ష యాత్రికుని చూసి చాలా ఆశ్చర్యపోయారు. हो गया कि अंतरिक्ष में अन्य ग्रहों पर भी हम पृथ्वीवासियों की भी भांति लोग है. दोनों ने इसकी कल्पना तो दूसरे ही रूप में की थी. तभी एक आवाज़ गूंजी. ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్ అంతరిక్ష యాత్రికుని చూసి ఆశ్చర్యపోయారు. అంతరిక్షంలోని ఇతర గ్రహాల మీద మన భూమి మీద మనుషుల్లాగే ఉండే మనుషులు ఉంటారు. ఇద్దరు దీని గురించి వేరే విధంగా ఊహించారు. అప్పుడే ఒక గొంతు వినిపించింది. ఏమని? హలో, हम लोग इस ग्रह से एक प्रकाश वर्ष दूर के एक ग्रह के वासी है. హలో, మేము ఈ గ్రహం నుండి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న గ్రహవాసులం. हम लोग यहाँ एक मिशन के तहत आए हैं. మేము ఇక్కడకు ఒక మిషన్ తరపున వచ్చాము. आवाज़ को सुन प्रोफेसर दीपेश और प्रोफेसर विकास के आश्चर्य की सीमा नहीं रही. ఈ మాటలు విన్న తర్వాత దీపేష్ గారికి వికాస్ గారి ఆశ్చర్యానికి హద్దులు లేవు. క్యోంకి ఉన్కి ఆవాజ్ भी हमारी ही तरह थी. ఆ గొంతు, ఆ ధ్వని కూడా ఎలా ఉందంటే మనలాగే ఉంది అచ్చం. అందుకని వాళ్ళ ఆశ్చర్యానికి హద్దులు లేవు. मिशन कैसा मिशन? क्या तुम्हारे और सभी भी है? दोनों ने एक साथ उस अंतरिक्ष यात्री से पूछा. మిషనా? ఏం మిషన్? మీతో పాటు ఇంకా మీ స్నేహితులు కూడా వచ్చారా? ఇద్దరు ఒకేసారి ఆ అంతరిక్ష వాసిని అడిగారు. హా, మేరే కई साथी इस संपूर्ण नीले ग्रह पर फैले थे. अब हमारा मिशन पूरा हो चुका है, इसलिए अब हम अपने ग्रह पर वापस जा रहे हैं. అవును, నా స్నేహితులందరూ ఈ నీలి గ్రహం మీద వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు మా మిషన్ పూర్తి అయింది, అందుకే మేము తిరిగి మా గ్రహానికి వెళ్ళిపోతున్నాము. లేకిన్ తుమ్హారా మిషన్ క్యా హై? కహీ తుమ్ పృథ్వీ పర్ तबाही तो नहीं मचाना चाहते हो? कहीं तुम इस पर अधिकार करना तो नहीं चाहते? ప్రొఫెసర్ వికాస్నే పూచా. కానీ మీ మిషన్ ఏంటి? మీరు ఈ భూమిని నాశనం చేయాలనుకోవట్లేదు కదా? మీరు ఈ భూమి మీద అధికారం చేయాలని అనుకోవట్లేదు కదా? ప్రొఫెసర్ వికాస్ అడిగారు. नहीं, हम यहाँ तबाही मचाने का अधिकार करने नहीं आए हैं. हम तो आपकी उस विशाल जलराशि की कुछ मात्रा अपने ग्रह पर ले जाने के लिए आए थे. లేదు, మేము భూమిని నాశనం చేయడానికి కానీ అధికారం చేయడానికి కానీ రాలేదు. మేము మీ దగ్గర ఉన్నటువంటి జలరాశిలో కొంత నీటిని మా గ్రహానికి తీసుకువెళ్ళటానికి వచ్చాము. ప్రొఫెసర్ దీపేష్ और प्रोफेसर विकास को यह समझते देर नहीं लगी कि पृथ्वी का जल स्तर एकाएक क्यों कम हो गया है. ప్రొఫెసర్ దీపేష్ మరియు ప్రొఫెసర్ వికాస్కు భూమి మీద నీరు అకస్మాత్తుగా ఎందుకు తగ్గిపోతుందో అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఇక్కడ నుంచి నీటిని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? నీరు లేకుండా మీకు బతకలేమని తెలుసు కదా అని అడిగారు. लेकिन क्यों ले जा रहे हो यहाँ से यह जल? तुम्हें मालूम है कि हम बिना जल के जीवित नहीं रह सकते. కానీ ఇక్కడ నుంచి నీటిని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు? నీరు లేకుండా మేము బతకలేమని మీకు తెలుసు కదా. मालूम है, इसलिए हम इसकी सिर्फ थोड़ी सी मात्रा अपने ग्रह पर ले जा रहे हैं. మాకు తెలుసు కాబట్టే మేము కొంచెం నీటిని మాత్రమే తీసుకెళ్తున్నాము. हमारे ग्रह के जल में एक विशेष प्रकार के विषाणुओं के मिल जाने के कारण वह जहरीला हो गया है. మా గ్రహంలో నీళ్ళల్లో విషాణువులు కలిశాయి, అందువల్ల అవంతా విషంతో నిండిపోయింది. उसके उपयोग से हमारे ग्रह पर महामारी फैल गई है, जिससे वहाँ के लोग मरने लगे हैं. దాన్ని ఉపయోగించడం వల్ల అంటువ్యాధి వ్యాపించింది, దానివల్ల మా గ్రహంలో ప్రజలందరూ చనిపోతున్నారు. हमने तो उन विषाणुओं को नष्ट कर दिया है, लेकिन जल में
फुले जहर को अभी तक पहचान नहीं पाए है। మేము ఆ విషాణువును నాశనం చేశాము, కానీ నీళ్ళలో కలిసినటువంటి విషాన్ని ఇప్పటిదాకా గుర్తించలేకపోయాము. జల్కు విషహీన్ బనానే మే సమయం లగేగా. జలంలో ఉండే విషయాన్ని గుర్తించడానికి కొంచెం సమయం పడుతుంది. పానీ కే అభావ్ మే హమారే లోగ్ మర్ రహే తే. నీటి కొరత కారణంగా మా ప్రజలు చనిపోతున్నారు. अपने अस्तित्व के लिए हमने निर्णय लिया कि हम जल्द से जल्द अन्य किसी ग्रह की खोज कर वहाँ का पानी अपने ग्रह पर ले जाएंगे. మా అస్తిత్వాన్ని మమ్మల్ని నిలుపుకోవడం కోసం మేము తొందరగా వేరే గ్రహం నుంచి నీటిని వెతికి తీసుకుని వస్తున్నాము అని చెప్పారు. हमारी नज़र आपके नीले ग्रह पर पड़ी. మా దృష్టి మీ నీలి గ్రహం మీద పడింది. जो हमसे अधिक नज़दीक था. మాకు చాలా దగ్గరగా కూడా ఉంది. हम यहाँ उतर गए. అందుకని దిగాము. हम लोगों ने यहाँ पर विशाल जल भांडारों को देखा. మేము ఇక్కడ చాలా విశాలమైన నీటి భాండారాలను చూసాము. और निर्णय किया कि जब तक हमारे ग्रह पर पानी शुद्ध नहीं हो जाता तब तक हम लोग यहाँ से जल को अपने ग्रह पर ले जाएंगे. ఎప్పటి వరకు అయితే మా గ్రహంలో నీరు శుద్ధి అవదో అప్పటిదాకా మేము ఇక్కడ నుంచి నీరు తీసుకెళ్తాము అని చెప్పారు వాళ్ళు. हम लोग लगभग एक सप्ताह से जल को विशेष यान की सहायता से ले जा रहे हैं. మేము సుమారుగా ఒక వారం నుంచి ఇక్కడ నుంచి నీటిని ఈ వాహనం ద్వారా తీసుకెళ్తున్నాము. हम लोग अपना मिशन चुपचाप पूरा करना चाहते थे. మేము ఈ మిషన్ని రహస్యంగా పూర్తి చేయాలని అనుకుంటున్నాము. మా మిషన్ని చుప్చాప్ పూరా కర్నా చాతే అంటే నిశ్శబ్దంగా మా మిషన్ని పూర్తి చేద్దామని అనుకున్నాము. వహ్ బోలా మై వహా కా రాజా హోనే కే నాతే ఆప్సే మాఫీ మాంగ్తా హూ. వాళ్ళలో ఒకరు ఈ విధంగా చెప్పారు, నేను అక్కడ రాజుని, అందువల్ల మా గ్రహవాసులందరి తరపున మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. हम लोगों ने बिना आपकी अनुमति के आपकी अमूल्य जलनिधि को चुराया और अपने ग्रह पर లే గయే. మేము మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీ అనుమతి లేకుండా మీ అమూల్య జలనిధిని దొంగిలించి మా గ్రహానికి తీసుకువెళ్ళాం. అందుకని अंतरिक्ष यात्री अपनी बातें समाप्त कर अपने यान में बैठकर अंतरिक्ष की ओर उड़ चले. ఆ అంతరిక్ష యాత్రికులు ఈ విధంగా చెప్పి అంతరిక్షం వైపుకు వెళ్ళిపోయారు. प्रोफेसर दीपेश और प्रोफेसर विकास टकटकी लगाए इस अंतरिक्ष यान के बारे में सोच रहे थे. ఆ దీపేష్ గారు వికాస్ గారు ఈ అంతరిక్ష వాహనం గురించి ఆలోచిస్తూ ఉండిపోయారు. कुछ क्षणों में वह अंतरिक्ष यान उनकी आंखों से ओझल हो गया. ప్రొఫెసర్ దీపేష్ ప్రొఫెసర్ వికాస్ గారు అలానే చూస్తూ అంతరిక్ష వాహనం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని క్షణాల్లోనే అంతరిక్ష వాహనం వారి కళ్ళ ముందు నుంచి కనిపించకుండా పోయింది. అచానక్ ప్రొఫెసర్ వికాస్ కి నజర్ ఏక్ వస్తువు పర్ పడి. హఠాత్తుగా ప్రొఫెసర్ వికాస్ గారి దృష్టి ఒక వస్తువు మీద పడింది. ఉస్ పర్ లిఖా థా హమే ఆశా హై కి ఆప్ లోగోం నే హమ్ అంతరిక్ష జల్ చోరోం కో మాఫ్ కర్ దియా హోగా. దాని మీద ఈ విధంగా రాసి ఉంది, మీరు మా అంతరిక్ష నీటి దొంగల్ని క్షమిస్తారని ఆశిస్తున్నాము అని. ఆప్సే ప్రార్థనా హై కి ఆప్ अपने जलाशयों को साफ और सुरक्षित रखे. మేము మిమ్మల్ని ఏమని ప్రార్థిస్తున్నామంటే మీరు మీ జలాశయాల్ని శుభ్రంగా జాగ్రత్తగా ఉంచుకోండి. और सुरक्षित रखे ताकि आपको भी हमारी तरह जलचोर ना बनना पड़े. అలా చేయటం వల్ల మీకు మాలాగా నీటి దొంగలు అవ్వాల్సిన అవసరం ఉండదు. आप ही का अंतरिक्ष जलचोर मित्र. మీ అంతరిక్ష నీటి దొంగ స్నేహితులము. సంచార్ మాధ్యమం కే లియే విజ్ఞాన్ అనే పుస్తకం నుంచి ఈ కథ తీసుకోబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.